మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కేంద్రమైన దుర్గాభవాని సన్నిధానంలో మాఘ అమావాస్య సందర్భంగా నర్సాపూర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జాగ్రత్త నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వెళ్లి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలగౌడ్ మాట్లాడారు. దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగిన ఏర్పాట్లు, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, స్నానాలకి షవర్లు ఏర్పాటు చేస్తామని, పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంజీరా రివర్లో స్నానం ఆచరించి అమ్మవారు దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే అంటే 6 గంటల నుంచి రావడం జరుగుతున్నది. ఈ సందర్భంగా భక్తులు 50,000 నుంచి 1,00,000 వరకు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా తగ్గట్టుగా భక్తులు పీస్ఫుల్గా దర్శనాలు చేసుకోవడం వీలుగా క్యూ లైన్ల ఏర్పాటు, షవర్స్ ఏర్పాటు, మంచినీటి వసతి, 15 రోజుల ఒకసారి బస్సు సౌకర్యం హైదరాబాద్ నుంచి మెదక్ నుంచి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎలాంటి అవంచన సంఘటన జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లకు దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.